తెలుగు టీవీకి స్వాగతం. నంద్యాల జిల్లా బిలలాపురం గ్రామం సిఎస్ఐ చర్చి నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు తెల్లవారుజామున గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి సిలువ తిరగగా మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రార్థన నిర్వహించి వాక్య ప్రసారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిలలాపురం గ్రామం సిఎస్ఐ చర్చికి సంబంధించిన సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘ ప్రజలు, శోభా తెలుగు టీవీ ఎండి సముద్రాల శోభారాణి, శోభా తెలుగు టీవీ ఈవో సముద్రాల ప్రవీణ్ కుమార్.
వాక్య భాగములలో మరొకసారిగా 41వ వచనంలో మొట్టమొదట ఒక మాట రాసినారు. ఏ మాటది? పస్కా తీసి పెట్టండి. తర్వాత పండుగ. ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతట్లో కూడా 10 విధాలుగా జరుపుతున్నారు. ప్రేమైన చేయవలసిన దేవుని సంగమా, సెమీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్, షాడో క్రిస్మస్, చారిటీ క్రిస్మస్, చైల్డ్ క్రిస్మస్ జరగకూడదని కాదు, కానీ మనం జరుపుతున్నటువంటి పండుగకు ఆ పండుగను ఆచరించిన విధముగా మనమందరం ఉన్నామా, ఆ రీతిగానే మనం జీవిస్తున్నామా అని దేవుని గ్రంథంలోంచి కొన్ని విషయాలు పండుగల గురించి విందాము. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. పస్కా పండుగ ఆచరించడానికి సంవత్సరానికి ఒకసారి యెరూషలేము చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా తిరిగి ఎవరి ఇళ్లకు వారు వెళ్తున్నారు, ఎవరి ఊళ్ళకు వారు వెళ్తున్నారు. వెలుగుల సమయంలో ప్రభు యొక్క తల్లిదైన యేసేపు మరియు మరియలు కూడా తిరిగి వారి యొక్క ఊరికి ప్రయాణమై వెళ్తున్నారు. వెళ్తున్నటువంటి సమయంలో చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చూసుకుందాం. 43వ వచనం తర్వాత అన్నాడు, ఏ దినములు? పస్కా పండుగ చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్తుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచారు. తల్లిదండ్రి వారు తిరిగి వారి సొంత ఊరికి వెళ్తున్నారు. యేసేపు మరియలు. కుమారుడు యేసు ప్రభు వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? యెరూషలేములో ఆగిపోయాడు. ఆ 44 చదవండి. ఆయన కళ్ళను ఆ సంగతి ఎరుగక ఆయన సమూలంలో ఉన్నారని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తన బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. వినండి దేవుని సంగమా, యేసు ప్రభువును వెతుకుచున్నారు. ఎవరు ఎక్కేది? ఎవరిని వెతుకుతున్నారు? తల్లి తండ్రి ప్రభు అయిన క్రీస్తుని వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? యేసు ప్రభువు తల్లిగా వెతుకుతున్నారు. వారితో కూడా వెళ్ళాడు. ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి బంధువులలోను నెలవైన వారిలోను యేసు ప్రభువును వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతారు తల్లిదండ్రులు? బంధువులలో, నెలవైన వారిలో, జన సమూహంలో. అధ్యక్షులు ఉండదు. ఆయన సత్రంలో ఏం చేశాడంటే అక్కడ ఉన్నాడు. అంటే ఆయన సామాన్య వ్యక్తి, అందరి వాడు అనేది అక్కడ తెలియపడుతున్నది. సత్రానికి ఎవరన్నా వెళ్ళొచ్చు. దేవుడు కూడా ఏం చేస్తుంటే అందరి వాడు కాబట్టి ఆయన ప్రకటించుకొని ఆ పశువుల సేవలో ఆయన జన్మించినాడు. మనం కానీ చూస్తే నూతన సంవత్సరంలో మన కాడ 100 రూపాయలు కానీ ఏం చేస్తామంటే ఆయన ముందే పెట్టుకుంటాము. 100 రూపాయల నోటు కనపడాలని ఏం చేస్తామంటే మనం అందరు కనపడుతుంది. అక్కడ 100 రూపాయల నోటు ఉందని జేబులో అందరికీ కనపడేటట్టు మనము ఒక 100 రూపాయలు అలా దాచిపెట్టలేక బహిరంగంగా పెట్టాము. అలాంటి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అంత రాజభవాలతో కులతోడినవాడు, దూతలతో పరిశుద్ధుడు గాన ప్రతిగానంతో అంత పొగిడించుకున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సామాన్య వ్యక్తిగా అందరిని చూడాలని ఏం చేస్తున్నాడంటే ఆయన అందరి వాడిగా ఏం చేస్తున్నాడంటే అక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు, ఆయన పశువుశాలలో ఆయన జన్మించినాడు. ప్రేమైన దేవుని పిల్లల మనం కూడా ఏం చేయాలంటే ఈ లోకంలో ఎంత తగ్గించుకుంటే మనకు దానికి కూడా ఎవరు లేరు. అప్పుడు పాత నిబంధనలు చూసుకుంటే ఎవరన్నా పాపం చేస్తే తప్పు చేస్తే ప్రవర్తన కాడి పోయి ప్రార్థన చేయించుకునే వాళ్ళు. ఒకవేళ మేము ఇట్లా పొరపాటు చేసినామని, ఒకవేళ పాపం చేస్తే గొర్రె పిల్లలు ఇట్లా పొట్టేళ్ళు ఇట్లా అర్పించేవాళ్ళు. ఆ కాలంలో ఎవరు లేరు. తల్లిదండ్రులు లేని వాళ్ళను, విధవరాలను ఏం చేసేవారంటే హింసించి ఎంతో హీనంగా చూసేవాళ్ళు. ఆ 400 సంవత్సరాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకానికి నేనే వెళ్ళాలా, నేనే వెళ్ళి ఏం చేయాలంటే వీళ్ళని మంచి దారిలో పెట్టాలా, వీళ్ళకి మంచి రక్షణ కలిగించాలని దేవుడు ఏం చేస్తాడంటే కుమారుడిగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. కుమారుడిగా, తండ్రిగా తన పరిపాలన చేస్తూ కుమారుడిగా వచ్చాడు. మన పాత నిబంధన మొత్తం చూస్తే కత్తితో పరిపాలన జరిగింది. కత్తితో పరిపాలన జరిగింది. అంటే తప్పు చేస్తే శిక్ష విధించేవాళ్ళు. ఎందుకు? ఆదామ ఏదవ తోటలో దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు, వాళ్ళను తోటలో నుంచి తీసివేసి అక్కడ కత్తి కాపలా పెట్టినాడా
లేదమ్మా, 2 అంతస్తుల కట్టము అంటే కత్తితో పరిపాలన చేసినాడు. తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కరుణతో పరిపాలన చేసినాడు. కరుణతో అంటే ఎవరన్నా పాపం చేస్తే ఏం చేసినా ఆయన ఏంటంటే ఆ యొక్క ప్రార్థన చేసే వాళ్ళను క్షమించేవాడు. అంటే మనం బాగా చూస్తే ఆ యొక్క దేవుడు కత్తి పరిపాలన పోయి కరుణతో పరిపాలన చేయడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మన బాగా చూస్తే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఈ యొక్క కులగణనం జరిగింది. రేవంత్ రెడ్డి కులగణనం జరిగింది. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణనం జరగాలని కొద్దిగా బడ్జెట్ పెట్టినారు. అంటే ఎవరు ఏంటి అనేది అక్కడ జరిగింది. మనకన్నా బాగా చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడనగా కులగణము జరిగిందా లేదా? అక్కడ కులగణము జరిగింది. అంటే అందరూ ప్రజా సంఖ్యలో రాయడానికి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే తమ ఊర్లకు రావడం జరిగింది. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? కులగణము జరిగింది. అందరు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళినారు. తర్వాత ఆ ఊర్లో ఏం చేసినారంటే మేము పలానా అని ఏం చేసినంటే అక్కడ రికార్డుగా జరిగింది. అంటే కులగణనము ఆనాడే జరిగింది. దాని ఆధారం చూసి ఈనాడు ఇప్పుడు చేస్తుంటే మన భారతదేశంలో కులగణము జరుగుతూ ఉన్నది. ప్రేమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చే ముందు కూడా కులగణము జరిగింది. తర్వాత దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం అంటే మనకందరికీ ఆయన రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చింది. మనం చూస్తే ఈ లోకంలో ఏదైనా డబ్బుతో కానీ పలుకుబడితో కానీ ఏదన్నా మనం సంపాదించుకుంటాం కానీ రక్షణ సంపాదించుకోలేము. రక్షణ ఎలా వస్తుందంటే ఎవరు పాపం వచ్చేస్తే ఆ పాపాలను ఎవరు మీద చేస్తారు. ఒకరు దొంగతనం చేస్తే దొంగతనం నేను చేసినని తండ్రి కానీ తల్లి కానీ సహోదరులు కానీ ఎవరు వచ్చి దానికి సాక్ష్యం నేను చేసినానని ఎవరు చెప్పరు. ఒకవేళ ఎవరైనా హత్య చేసినా కానీ ఆ హత్య నేను చేసినానని ఎవరు చెప్పరు. అంటే అలా ఎవరు పాపానికి వాళ్ళే పరిష్కారం చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తుంటే మన పాపాలన్నీ ఆయన తన మీద చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చినాడు. ప్రేమైన మనము ఎన్నో క్రిస్మస్లు చూసింటాం కానీ మనం ఏం చేస్తామంటే మన యొక్క రక్షణ మార్మంటే మనము బాగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన ఎలా ఉన్నాడు? ఈ లోకానికి రాకముందు దేవుడు ఎలా ఉన్నాడంటే మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఆయన ఎలా ఉన్నాడనేది అక్కడ రాయబడింది. చదవండి ఎవరన్నారు? సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది. గొప్ప స్వరముతో కాని ప్రతికారం చేస్తుంది. తాగమ్మ యేసు ప్రభు ఈ లోకానికి రాకుండా ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన పరలోక రాజ్యంలో దేవదూతల కాడ ఆయన ఏం చేసిన సింహాసనం ఉన్నప్పుడు దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చాలా ప్రతిగానాలు చేసేవాడు. పరిశుద్ధుడు అని మూడు సార్లు రావడానికి గల కారణాలు ఏమని తెలుసమ్మా? 3 సార్లు రాస్తారు పరిశుద్ధుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, ఏమే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడు ఏం చేశాడంటే అక్కడ 3 సార్లు పరిశుద్ధుడు అని రాయబడింది. ఆయన లాంటి విషయంలో కూడా ఆయన పాపము చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని 3 సార్లు అక్కడ రాయడం జరిగింది. మనం చూస్తే దేవుడు ఆ యొక్క ఈ లోకానికి రాకముందు ఆ యొక్క పరలోకంలో అలా ఉన్నాడు. తర్వాత ఆయన ఈ లోకానికి